గోరుచిక్కుడుకాయలు వండుతున్నానండి తాలింపు. ముందుగా గోరుచిక్కుడుకాయలు శుభ్రం కడిగి ముక్కలు కోసుకోవాలండి. వాటికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, జీలకర్ర, పసుపు, కారం, ఆవాలు, ఉప్పు, నూనె, ఉల్లిపాయ, పుట్నాల పప్పు. ముందుగా కొంచెం ఉడికించుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఈ పుట్నాల పప్పు పొడగొట్టాలి. పెనం వేడయిందండి. కొద్దిగా ఆయిల్, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉడికించి పెట్టుకుని గోరుచిక్కుడుకాయలండి. చిక్కుడులో వచ్చిన వాటర్ వేసేయాలి. కొంచెం పసుపు, కొద్దిగా కారం, ఉప్పు వేసాను కదండి, ఉడికించేటప్పుడు తక్కువ వేయాలి. ఇది కొంచెం బాగా కలపాలి. చిక్కుడుగా కొద్దిగా ఉడికించాను. ఈ వాటర్తో ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికిందండి చిక్కుడుకాయ. కొంచెం కొబ్బరి పొడి, చేసి పెట్టుకున్న పుట్నాల పొడి అండి ఇది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా ఎఫెక్టివ్ అండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీకి కూడా బాగుంటుంది. చాలా టేస్టీ ఫ్రై అండి ఇది. పుట్నాల పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పుట్నాల పొడి వేసినాక మళ్ళీ వేడి చేయొద్దు.